Former Andhra Pradesh Minister Kakani Govardhan Reddy has been granted conditional bail by the High Court in connection with an illegal quartz mining case in Nellore district. After spending 75 days in judicial remand, he is expected to be released from Nellore Central Prison today. The court directed him to surrender his passport, remain within Andhra Pradesh and Telangana, and avoid entering Nellore until the charge sheet is filed. He must appear before the investigating officer every Sunday and refrain from making public statements or influencing witnesses to sureties of 2 lakh rupees each are required, and any violation will result in cancellation of bail. The court acknowledged political rivalry as a backdrop to the case. మనం జిల్లా జైలు దగ్గర ఉన్నాము. జిల్లా జైలు దగ్గర నుంచి కూడా ఇక్కడ మంగళగిరి కూడా జిల్లా జైలు నుంచి కూడా టీటీ వారికి అక్కడ రిమైండ్ అక్కడ మళ్ళీ ఇక్కడ నెల్లూరుకి పంపిస్తారని అయితే ఇక్కడే వెహికల్ కూడా నెల్లూరు సమితి నుంచి కూడా వెహికల్ కూడా బయలుదేరింది. అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అక్కడే రిమైండ్ ఇస్తారా? మనం జిల్లా జైలు దగ్గర ఉన్నాము. జిల్లా జైలు దగ్గర నుంచి కూడా ఇక్కడ మంగళగిరి కూడా జిల్లా జైలు నుంచి కూడా టీటీ వారికి అక్కడ రిమైండ్ అక్కడ మళ్ళీ ఇక్కడ నెల్లూరుకి పంపిస్తారని అయితే ఇక్కడే వెహికల్ కూడా నెల్లూరు సమితి నుంచి కూడా వెహికల్ కూడా బయలుదేరింది. అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అక్కడే రిమైండ్ ఇస్తారా? మనం జిల్లా జైలు దగ్గర ఉన్నాము. జిల్లా జైలు దగ్గర నుంచి కూడా ఇక్కడ మంగళగిరి కూడా జిల్లా జైలు నుంచి కూడా టీటీ వారికి అక్కడ రిమైండ్ అక్కడ మళ్ళీ ఇక్కడ నెల్లూరుకి పంపిస్తారని అయితే ఇక్కడే వెహికల్ కూడా నెల్లూరు సమితి నుంచి కూడా వెహికల్ కూడా బయలుదేరింది. అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అక్కడే రిమైండ్ ఇస్తారా? మనం జిల్లా జైలు దగ్గర ఉన్నాము. జిల్లా